'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుండి. దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోపర్చుకొని వారి వశంలో నుండి మెతగిమ్మాను పట్టుకొనెను. మరియు అతడు మోయాబీలను ఓడించి పట్టుబడిన వారిని నేల పొడుగున పండజేసి తాడుతో కొలిచి 2 తాడుల పొడుగునున్నవారు చావవలెనని 1 తాడు పొడుగునున్నవారు బ్రతకవచ్చుననియు నిర్ణయించెను. అంతటా మోయాబీలు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. సోబారాజును రెహోబు కుమారుడునగు హదదెజెరు యూఫ్రటీస్ నది వరకు తన రాజ్యమును వ్యాపింపచేయవలనని బయలుదేరగా దావీదు అతన్ని ఓడించి అతని యొద్ద నుండి 1700 మంది గుర్రపు రౌతులను 20,000 కాల్బొమ్ములను పట్టుకొని వారి గుర్రములలో 100ని ఉంచుకొని మిగిలిన వాటికి చీలమండ నరములను తెగవేయించెను. మరియు దమస్కులోనున్న సిరియన్లు సోబారాజగు హదదెజెరునకు సహాయము చేయరాగా దావీదు సిరియన్లలో 22,000 మందిని ఓడించి దమస్కున వశమునున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియన్లు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. హదదెజెరు సేవలకున్న బంగారు డాళ్లు దావీదు పట్టుకొని యెరూషలేమునకు తీసుకొని వచ్చెను. మరియు బెతహు బేరోతై అను హదదెజెరు పట్టణములలో దావీదు రాజు విస్తారమైన ఇత్తడిని పట్టుకొనెను. దావీదు హదదెజెరు దండు అంతయు ఓడించిన సమాచారము హమాతు రాజైన తోయికి వినబడెను. హదదెజెరునకును తోయికిని యుద్ధములు జరుగుచుండెను కనుక దావీదు హదదెజెరుతో యుద్ధము చేసి అతన్ని ఓడించియుండుట తోయి విని తన కుమారుడకు యోరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలడిగి దావీదుతో కూడా సంతోషించుటకై అతనిని దావీదునొద్దకు పంపెను. రాజైన దావీదు తాను జయించిన జనముల యొద్ద పట్టుకొనిన వెండి బంగారములతో వీటిని చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను. వాటిని అతడు సిరియన్ల యొద్ద నుండియు మోయాబీయుల యొద్ద నుండియు అమ్మోనీయుల యొద్ద నుండియు ఫిలిష్తీయుల యొద్ద నుండియు అమాలేకుల యొద్ద నుండియు రెహోబు కుమారుడగు హదదెజెరు అను సోబారాజునొద్ద నుండి పట్టుకొని ఉండెను. దావీదు ఉప్పులోయలో సిరియన్లగు 18,000 మందిని హతం చేసి తిరిగిరాగా అతని పేరు ప్రసిద్ధమాయెను. మరియు ఎదోము దేశమందు అతడు దండు నుంచెను. ఎదోమీయులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతటా అతడు కావలి దండుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. దావీదు ఇజ్రాయేలులందరి మీద రాజే తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. సెరూయా కుమారుడగు యోవాబు సైన్యమునకు అధిపతి అయి ఉండెను. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద నుండెను. అహీటూబు కుమారుడగు సాదోకును అబ్యాతారు కుమారుడగు అహీమెలకును యాజకులు. సేరాయ లేఖికుడు. యెహోవా యూదా కుమారుడగు బెనాయ కేరీతీయులకును పెలేతీయులకును అధిపతి. దావీదు కుమారులు సభాముఖ్యులు. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదునొద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడనైన నేనే సీబాను అనెను. రాజు యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారములు చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా నొకడు శేషించియున్నాడా అని అతనిని అడుగగా సీబా యోనాతానుకును కుంటికాళ్లు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేసెను. అతడెక్కడ ఉన్నాడని రాజు అడగగా సీబా చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులోనున్న
అమ్మీయేలు కుమారుడగు మాకీరి ఇంట నుండి అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మొఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడి చిత్తము, నీ దాసుడనైనా నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి, సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేనిప్పించియున్నాను. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయనని సెలవిచ్చెను. ఆ సీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండిరి. నా ఏలినవాడగు రాజు తన దాసునికిచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైన నేను చేసేదనని సీబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడుండెను, వాని పేరు మీకా. మరియు సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి. సమూయేలు 2వ గ్రంథము 10వ అధ్యాయము. పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడగు హానూను అతని రాజ్యము నేలుచుండెను. దావీదు, హానూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానూనకును ప్రత్యుపకారము చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతని నోదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించెను. దావీదు సేవకులు అమ్మోనీల దేశంలోనికి రాగా, అమ్మోనీల గనులు తమ రాజుకు హానూనుతో ఇలాగు మనవి చేసిరి, నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ యొద్దకు ఓదార్చు వారిని పంపెనని నీవనుకొనుచున్నావా? ఈ పట్టణమును నాశనము చేయవలనని దాన్ని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించియున్నాడని నీకు తోచలేదా? అంతటా హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డము గొరిగించి వారు తొడుగుకొనిన బట్టలను నడిమికి పిర్రల మట్టుకు కత్తిరించి వారిని వెళ్లగొట్టెను. ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు ఆ మనుషులు బహు సిగ్గునొందిరని వారిని ఎదుర్కొనుటకై మనుషులను పంపించి, మీ గడ్డములు పెరుగు వరకు ఎరికో పట్టణమందు ఆగి అటు తరువాత రండని వారితో చెప్పుడనెను. దావీదు దృష్టికి మనలను మనము హేయపరుచుకొంటిమని అమ్మోనీలు గ్రహించి దూతలను పంపి బెత్రెహోబుతోనూ అరాము సోబాతోనూ చేరిన సిరియన్లలో నుండి 20,000 మంది కాల్బులమును, మయకా రాజు నొద్ద నుండి 1000 మంది బంటులను, టోబులో నుండి 12,000 మంది బంటులను జీతమునకు పిలిపించుకొనిరి. దావీదు ఈ సంగతి విని యోవాబును శూరుల దండంతటిని పంపెను. అమ్మోనీయులు బయలుదేరి గుమ్మమునకెదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. సోబా సిరియన్లను, రెహోబు సిరియన్లను, మైకా వారును, టోబు వారును విడిగా పొలములో నిలిచిరి. యోవాబు తనకు వెనుకను ముందును వారి యుద్ధ పంక్తులు తీర్చియుండుట చూచి ఇజ్రాయేలీయులలో బలాఢ్యులను ఏర్పరిచి పంక్తులు తీర్చి సిరియన్లను ఎదుర్కొనబోయెను. అమ్మోనీలను ఎదుర్కొనుటకై మిగిలిన వారిని తన సహోదరుడగు అబీషైకి అప్పగించి, సిరియనుల బలము నాకు మించిన ఎడల నీవు నన్ను ఆదుకొనవలెను, అమ్మోనీల బలము నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమ్మోనీలను ఎదుర్కొనుటకై తన వారిని వ్యూహపరిచెను. అప్పుడు ధైర్యము తెచ్చుకోము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకొందము. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దానిని చేయునుగాక అని అబీషైతో చెప్పి యోవాబును అతనితో కూడా నున్న వారును సిరియనులతో యుద్ధము చేయ బయలుదేరగానే వారు అతని ఎదుట నిలువజాలక పారిపోయిరి. సిరియన్లు పారిపోవుట అమ్మోనీయులు చూచి వారును అబీషై ఎదుట నిలువలేక పారిపోయి పట్టణంలో చొరబడగా యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేమునకు వచ్చెను.
అయితే సిరియనులు తాము ఇజ్రాయేలు చేతిలో ఓడిపోతిమని తెలుసుకొని గుంపు కూడిరి. హదదెజరు నది అవతలనున్న సిరియన్లను పిలువనంపగా వారు హేలామునకు వచ్చిరి. హదదెజరు సైన్యాధిపతియగు శోబకు వీరికి అధిపతిగా ఉండెను. దావీదునకు ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇజ్రాయేలులందరినీ సమకూర్చి యొర్దాను నది దాటి హేలామునకు వచ్చెను. సిరియన్లు సన్నదులై దావీదును ఎదుర్కొనవచ్చి అతనితో యుద్ధము కలిపి ఇజ్రాయేలీల ఎదుట నిలువజాలక పారిపోగా దావీదు సిరియన్లలో 700 మంది రథికులను 40,000 మంది గుర్రపు రౌతులను హతము చేసెను. మరియు వారు సైన్యాధిపతియగు శోబకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను. హదదెజరునకు సేవకులకు రాజులందరూ తాము ఇజ్రాయేలీల ఎదుట నిలవలేకుండా కొట్టబడి ఉండుట చూచి ఇజ్రాయేలీలతో సమాధానపడి వారికి లోబడిరి. సిరియనులు భయాక్రాంతులై అమ్మోనీలకు ఇక సహాయము చేయటం మానిరి.